పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటతో దేవుడు నన్నొకప్పుడు సేవకు పిలిచాడు. ఈ మాట నన్ను నిర్ధారణ అయ్యేలాగా చేసింది. నాకు కన్ఫర్మేషన్ దొరికింది. ఎన్నో వాక్యాలతో, ఎన్నో పరిస్థితులతో, ఎన్నో మాటలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ప్రభువా, నువ్వు నన్ను పిలుస్తున్నావా లేదా? నేను నీ సేవ చెయ్యాలా లేదా? ప్రభువా, నేనే ఆశపడుతున్నానా లేక నువ్వు నన్ను పిలుస్తున్నావా అని చెప్పి ప్రభు కొరకు, నేను ప్రభు వాగ్దానాల కొరకు ఎంతగానో కనిపెట్టుకొని చూస్తూ ఉన్నప్పుడు ఒకరోజు మార్నింగ్ నాకు మెసేజ్ వచ్చింది. ఇదే వాక్యం వచ్చింది. ఆ రోజు ఆ వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడు నేను చదివిన దానికంటే, నాకు అర్థమైన దానికంటే ఇంకా ఎక్కువగా ఈ మాటను నాకు అర్థం చేసి, ఈ మాటను నాకు తెలియచెప్పి ప్రభువు నన్ను సేవకు పిలుచుకున్నప్పుడు ఇక ఇదే ఫైనల్, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని చెప్పి ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. దేవుని కొరకు మెల్లమెల్లగా సమస్తమైనటువంటి లాభకరమైన వాటన్నిటిని కూడా విడిచిపెడుతూ ఏమీ లేనటువంటి స్థితికి వచ్చి ప్రభువు దర్శనమిస్తే ఆ దర్శనాన్ని పట్టుకొని ప్రభువు చూపించినటువంటి సరూర్ నగర్ ప్రాంతం, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, సంతోష్ నగర్, దగ్గరగా చెప్పాలంటే దిల్సుఖ్ నగర్ ప్రాంతానికి ప్రభు నన్ను సేవకు నడిపించడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం కనిపించినప్పుడల్లా నాకు దేవుడు ఆ రోజు పిలిచిన మాటలే జ్ఞాపకం వస్తాయి. దేవుడు ఈ మాటలు వింటున్న మీతో కూడా ఒకవేళ మాట్లాడుతున్నాడేమో, మీలో ఎవరినైనా పిలుస్తున్నాడేమో గమనించుకోండి. ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి, ఆయన బయలుపరుస్తాడు. ఒకవేళ ఆయన చిత్తములో మీరుంటే ఆయన సేవకు వచ్చుదురుగాక, సేవ చేయుదురుగాక. ఆమేన్.